గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి. ఆయన జననం 1907, అమరజీవి అయినటువంటి సంవత్సరం 1931. స్వాతంత్ర సమరంలో అత్యంత ప్రభావవంతమైన యువ విప్లవకారుడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చాడు. శాండర్స్ హత్య, సెంట్రల్ అసెంబ్లీ బాంబు దాడి కేసుల్లో 23 ఏళ్ల వయసులోనే మార్చి 23, 1931 రాజుగురు సుఖదేవులతో కలిసి ఉరితాడును ముద్దాడి అమరుడయ్యాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి కీలక పాత్ర పోషించారు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ పోలీస్ జేమ్స్ స్కాట్ను చంపాలనుకుని పొరపాటున జాన్ సాండర్స్ను చంపారు. లాహోర్ కుట్ర కేసు అదే. 8 ఏప్రిల్ 1929న ప్రజలను చైతన్యపరచడానికి ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరి విప్లవం వర్ధిల్లాలి అంటూ నినదించారు. బాంబు దాడి తర్వాత తప్పించుకోకుండా అరెస్ట్ అయిపోయారు. జైలులో రాజకీయ ఖైదీలను మెరుగైన సౌకర్యాలు కల్పించాలని 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. చివరకు సాండర్స్ హత్య కేసులో మార్చి 23, 1931న లాహోర్ జైలులో ఉరితీశారు. భగత్ సింగ్ కేవలం విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప రచయిత, మేధావి మరియు సోషలిస్ట్ భావాలు కలవాడు. ఆయన త్యాగం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తోంది. అటువంటి అమరజీవి భగత్ సింగ్ను ఈరోజు గుర్తు చేసుకున్నాం. చాలా సంతోషం. ఆయన ఎంతమందికి గుర్తున్నారో తెలియటానికి నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా ఒక లైక్ చేసి తెలియపరచండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.